సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ ఆరావళి, ఆల్ ఐస్ ఆన్ ఆరావళి, సేవ్ ఆరావళి మౌంటైన్. అసలు ఏంటి దీని వెనకున్న కథ? ఆరావళి పర్వతాన్ని సేవ్ చేయడం ఏంటి? కాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలనమైన తీర్పే ఈ సేవ్ ఆరావళి నినాదానికి దారితీసింది. దీనికి గల కారణం మైదాన ప్రాంతం నుండి 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలను మాత్రమే చట్టబద్ధంగా ఆరావళి కొండలుగా గుర్తించాలని కోర్టు పేర్కొంది. రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతి గుట్టని ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తే అభివృద్ధి వెనకపడుతుందని, కాబట్టి 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న కొండలను ఆరావళి పరిధి నుంచి తప్పిస్తే రియల్ ఎస్టేట్ ఇంకా మైనింగ్ లాంటి కార్యకలాపాలను చేయవచ్చని కోరాయి. దీనికి సుప్రీంకోర్టు మొదట ఆమోదించినా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మరలా స్టే విధించింది. ఈ 100 మీటర్ల నిర్వచనం వల్ల తక్కువ ఎత్తులో ఉండే దాదాపు 90% కొండలకున్న చట్టపరమైన రక్షణ పోతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ సంస్థలు మరియు మైనింగ్ కంపెనీలు ఆ భూములను ఆక్రమించుకునే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆరావళి పర్వతాలకు మైనింగ్ అతిపెద్ద శత్రువు. భవన నిర్మాణాలకు అవసరమైన రాళ్ళు ఇంకా మార్బుల్ కోసం ఇక్కడ విపరీతంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం గత 2 దశాబ్దాల్లో అక్రమ మైనింగ్ వల్ల సుమారు 31 కొండలు పూర్తిగా మాయమయ్యాయి. ప్రజలు దీన్ని ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటే, ఆరావళి పర్వతాలు కేవలం కొండలు మాత్రమే కావు, అవి ఉత్తర భారతదేశానికి రక్షణ కవచాలు. ఎలా అంటే, రాజస్థాన్లో తార్ ఎడారి ఢిల్లీ మరియు హర్యానా వైపు విస్తరించకుండా ఈ పర్వతాలు ఒక గోడలా అడ్డుకుంటున్నాయి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశం అంతా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ఇక్కడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇవి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. ఈ కొండలు ధ్వంసం కావడం వల్ల గురుగ్రామ్ వంటి నగరాల్లో భూగర్భ జలం మట్టం దారుణంగా పడిపోయింది. ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం ఈ పర్వతాలను రక్షించడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టామని చెప్పుకొచ్చింది. దాని పేరే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. దీని లక్ష్యం ఏంటంటే, గుజరాత్ నుండి ఢిల్లీ వరకు 1400 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో ఒక పచ్చని అడవిని గోడలా నిర్మించడం. దీనివలన ఎడారి విస్తీర్ణను ఆపడానికి మరియు జీవ వైవిధ్యాన్ని పెంచడానికి సహాయపడుతుందని చెప్తున్నారు. ఆరావళి పర్వతాల పరిరక్షణ అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అది కోట్ల మంది ప్రజల నీరు, గాలి మరియు ఆహార భద్రతకు సంబంధించిన విషయం. సుప్రీంకోర్టు తన 100 మీటర్ల నిర్వచనాన్ని పునర్సమీక్షించాలని పర్యావరణ కార్యకర్తలు పోరాడుతున్నారు. వాదన ఏదైనా, దాని వెనుకనున్న కారణం ఏదైనా, ప్రకృతిని మనం రక్షించినంత వరకే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి తరాలకు జీవన విధానాలుగా నిర్వచించబడతాయి. సేవ్ ద నేచర్, సేవ్ ద గ్లోబల్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.